Hello friends, very good morning. Welcome to LTX classes. Friends, today's burning topic is something related to information technology IT rules amendment rules 2023 అండి. Information technology amendment rules 2023. ఇవి మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఎందుకనంటే బాంబే హైకోర్టు వాళ్ళు ఈ యొక్క అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ రూల్స్ని స్ట్రైక్ ఆఫ్ అయితే కనుక చేశారు. దట్ ఈస్ వాట్ ద హెడింగ్ ఈజ్ ఆల్ అబౌట్. బాంబే హైకోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ద సెంటర్స్ అమెండెడ్ ఐటీ రూల్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే కనుక అసలు మన కంట్రీలో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ 2000 అని చెప్పేసి ఉందన్నమాట. మన యొక్క కంట్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా గవర్న్ చేయడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని చెప్పేసి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి యాక్ట్కి సంబంధించి మనకి 2011లో సమ్ ఇంపార్టెంట్ రూల్స్ ఐటీ రూల్స్ అయితే పబ్లిష్ చేశారు. అండ్ దెన్ ఆ రూల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రీప్లేస్ చేస్తూ మొన్న రీసెంట్గా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 మనకి తీసుకుని వచ్చారనమాట. ఈ రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ఆన్లైన్ సేఫ్టీని ప్రమోట్ చేయడం అనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఈ 2021 రూల్స్ని మళ్ళీ ఏప్రిల్ 2023లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు ఈ యొక్క ఐటీ రూల్స్ 2021కి మరొక అమెండ్మెంట్ చేసింది. ఎప్పుడు ఏప్రిల్ 2023లో. ఈ యొక్క అమెండ్మెంట్ ఏంటి అని అంటే కనుక సో దిస్ రూల్స్ ఎంపవర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ యాజ్ FCU అంటారనమాట. FCU లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో FCU అంటే ఒక్కసారి ఏమనుకున్నాము, ఐటీ రూల్స్ 2021 మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. ఈ యొక్క రూల్స్ యొక్క అథారిటీ పవర్ ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటుందండి, ఐటీ యాక్ట్ నుంచి మనకి డిరైవ్ చేసుకుంటాయి అన్నమాట ఈ రూల్స్. ఈ రూల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు, అమెండ్మెంట్ ఇన్ 2023 ఏప్రిల్ 2023లో మనకి అమెండ్మెంట్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ రూల్స్ 2023 అని చెప్పి గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. రూల్స్ 2023 అని చెప్పి ఇవి మనకి ఏంటి అని అంటే ఈ రూల్స్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ FCU. FCU అంటే అర్థం ఏంటంటే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అని చెప్పేసి అర్థం మనకి. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ FCU. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే కనుక సో నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్. FCUs అనేటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తుందంట సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ FCUs పని ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ అంటారు. ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ అంటే ఇప్పుడు మనం వాడేటువంటి ఈవెన్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ కూడా మనకైతే కనుక వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ అండర్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్మీడియరీస్లో ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఎనీ పోస్ట్ కానీ వీడియో కానీ పెట్టినట్లయితే కనుక అంటే ఇట్స్ బేసికలీ లైక్ ఫేక్ న్యూస్. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఎనీ ఫేక్ న్యూస్ కనుక సర్క్యులేట్ చేసినట్లయితే కనుక ఎక్కడ ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్లో ఎవరైనా కూడా ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేసినట్లయితే అంటే సెంట్రల్ గవర్నమెంట్కి దట్స్ నాట్ అ ట్రూ స్టేట్మెంట్ యాక్చువల్లీ. సో దట్స్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఆ యొక్క ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేసినట్లయితే కనుక దెన్ ఇమీడియట్లీ ఇప్పుడు రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి FCU ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం చేస్తుంది అని అంటే
కనుక మొత్తం ఇంటర్నెట్ అంతటినీ కూడా స్కాన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. స్కాన్ చేస్తూ ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎగెనెస్ట్గా ఎవరైనా అంటే తప్పుడు సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటే కనుక దెన్ ఇమీడియట్గా ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం చేస్తుంది అని అంటే ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేసి, ఓకేనా అండి, ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేసి ఎవరికి చెప్తారు? ఈ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్కి చెప్తారనమాట. ఈ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్కి డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారు. ఎవరు ఇష్యూ చేస్తారు? ఫ్యాక్ట్ చెక్ యూనిట్. ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్. అండర్ త్రూ విచ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ రూల్స్ 2023. ఓకే, క్లియర్, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ రూల్స్ 2023 అని చెప్పి తీసుకుని వచ్చి, సో ఇట్ హ్యాస్ గివెన్ ద పవర్ టు ఇట్ సెల్ఫ్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఆర్ FCUs, ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఫంక్షన్ ఏంటి? ఈ యొక్క పర్పస్ ఏంటి? ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ పర్పస్ ఏంటి? ఏం చేయాలి అని అంటే ఇంటర్నెట్ని అలా స్కాన్ చేస్తూ మొత్తం ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ స్కాన్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఏమైనా ఇన్ఫర్మేషను, ఓకేనా, ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఎనీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ సర్క్యులేట్ అవుతూ ఉంటే కనుక ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం చేస్తుందంటే ఏ ప్లాట్ఫామ్ మీద అయితే దాన్ని హోస్ట్ చేశారో ఆ కన్సర్న్డ్ ఆన్లైన్ ఇంటర్మీడియరీకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో హోస్ట్ చేశారు, సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది విచ్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఫాల్స్, యాక్చువల్లీ విచ్ ఈస్ సంథింగ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ అండ్ విచ్ ఈస్ ఫాల్స్. అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఆ ఆన్లైన్ ఇంటర్మీడియరీకి మనకి ఈ యొక్క FCU వాళ్ళు డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారట. ఏమని? ఈ కంటెంట్ తప్పుడు సమాచారం, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి గురించి నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. సో దయచేసి ఈ యొక్క న్యూస్ ఐటమ్ని మీ యొక్క ప్లాట్ఫారంలోంచి తీసేయండి అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక FCU చెప్తారండి. అప్పుడు ఆన్లైన్ ఇంటర్మీడియరీ ఏం చేయాలి అని అంటే కనుక వాట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఆన్లైన్ ఇంటర్మీడియరీ ఈజ్ దట్ ఇట్ షుడ్ రిమూవ్ దాట్ పర్టికులర్ కంటెంట్, బీ ఇట్ ఎనీ టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వీటిలన్నిటినీ కూడా కంప్లీట్లీ మనకి వాళ్ళ యొక్క ప్లాట్ఫారమ్స్లోంచి తీసేయాలి. ఓకేనా అండి? ఒకవేళ తీసేయకపోతే దెన్ దట్ ఆన్లైన్ ఇంటర్మీడియరీ విల్ బి రెస్పాన్సిబుల్, సో విల్ బి లయబుల్. దేర్ ఈజ్ యాక్చువల్లీ ఒక ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట, సంథింగ్ కాల్డ్ యాజ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అని చెప్పేసి. సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్, ఈ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధమైనటువంటి ఆన్లైన్ ఇంటర్మీడియరీస్కి ఇస్తున్నటువంటి ఒక ప్రొటెక్షన్. ఏంట ప్రొటెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లో కానివ్వండి ఎనీ మిస్లీడింగ్ కంటెంట్ ఏదైనా వచ్చినప్పుడు సో జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క హోస్ట్ చేసేటువంటి వాళ్ళు అంటే ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ దే ఆర్ నాట్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్, దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ దిస్ ఫేక్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ జస్ట్ ద ప్లాట్ఫారం అండ్ సంబడీ ఎల్స్ హ్యావ్ షేర్డ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ ప్లాట్ఫారం. అయితే మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఇంటర్మీడియరీని ఏమీ అనరు అనమాట. బికాస్ దే ఆర్ నాట్ లయబుల్, బికాస్ దే హ్యావ్ బీన్ గివెన్ ద ప్రొటెక్షన్ అండ్ దట్ ప్రొటెక్షన్ ఈజ్ నోన్ యాజ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్. ఈ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటి ప్రొటెక్షన్ని మనం ఎవరికి ఇస్తామో ఆ యొక్క ఇంటర్మీడియరీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బట్ అలా కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ పలానా ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ అని చెప్పినప్పుడు ఆ యొక్క కన్సర్న్డ్ ఇంటర్మీడియరీ ఎవరైతే ఉన్నారో అంటే బీటే సోషల్ మీడియా ఇంటర్మీడియరీ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళు ఏం చేయాలి అని అంటే వెంటనే ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్లాట్ఫామ్లోంచి రిమూవ్ చేసేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. ఒకవేళ వీళ్ళు రిమూవ్ చెయ్యకపోతే సో ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ ఎక్స్పెక్టెడ్ టు రిమూవ్ ఇట్ అండి, రిమూవ్ దట్ పర్టికులర్ కంటెంట్. సో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. సో ఇదే పిటిషన్ మనకి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి బాంబే హైకోర్టులో ఫైల్ చేయడం అయితే జరిగింది. బట్ హౌఎవర్ ద బాంబే హైకోర్టు మనకి ఏం చేసింది అని అంటే కనుక ఈ యొక్క అమెండ్మెంట్ రూల్స్ 2023 ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రైక్ ఆఫ్ అయితే చేసేసారు. సో లెట్ us see ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పాయింట్ చూడండి,
కాంటెక్స్ట్ ఏంటి? ద బాంబే హైకోర్ట్ రీసెంట్లీ స్ట్రైక్స్ డౌన్ ద సెంటర్స్ ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023. సో ఓకే, ఐటీ ఇన్ఫర్మేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2023ని మనకి బాంబే హైకోర్ట్ రీసెంట్గా స్ట్రైక్ ఆఫ్ చేయడం అయితే కనుక జరిగింది. ద ఐటీ రూల్స్ డిరైవ్స్ ద అథారిటీ ఫ్రమ్ ద ఐటీ యాక్ట్ 2000 విచ్ గివ్స్ ద లీగల్ రికగ్నిషన్ టు దట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కామర్స్ ఇన్ అవర్ కంట్రీ. కమింగ్ టు దట్ ఆఫ్ ద ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023కి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే, దీస్ రూల్స్ అమెండెడ్ ద ఐటీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. అంటే ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023 యొక్క సో మెయిన్ అఫీషియల్ నేమ్ ఏంటి అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అమెండ్మెంట్ రూల్స్ 2021. ఈ యొక్క ఐటీ రూల్స్ 2021ని మనకి అమెండ్ చేసి మనకి ఏం చేశారు, 2023 రూల్స్ని తీసుకొచ్చారు. 2023 రూల్స్లో మనకి ఏం ఎస్టాబ్లిష్ చేశారు? ఎఫ్సియు స్టాండ్స్ ఫర్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్. సో చూడండి, ద ఆన్లైన్ ఇంటర్మీడియరీ షుడ్ నాట్ హోస్ట్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇండియన్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషను, ఫాల్స్, ఫేక్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషను కూడా హోస్ట్ చేయకూడదు. బికాజ్ యాజ్ కన్ఫర్మ్డ్ బై దట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్. సో ఈ ఎఫ్సియు ఏదైతే ఉందో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్, ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ఇష్యూ ద డైరెక్షన్స్ టు దట్ ఆఫ్ ద ఆన్లైన్ ఇంటర్మీడియరీ టు రిమూవ్ దట్ పర్టికులర్ కంటెంట్. ఏ కంటెంట్ని అయితే కనుక మనకి ఫాల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్లీడింగ్ అని చెప్తారో ఆ కంటెంట్ని మనకి రిమూవ్ అయితే కనుక చెయ్యాలి. Now there are certain advantages, like advantages includes point number 1, it will enable the government to address the fake news about the government. So there are so many ఫేక్ న్యూస్ ఐటమ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నెట్లో సెంట్రల్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఫర్ దట్ మ్యాటర్. సో ఈవెన్ ఫేక్ న్యూస్ అయితే కనుక ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ అనేటువంటిది పెట్టడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ ఐటమ్స్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్ అయితే కనుక చేయొచ్చండి ఈ ఇష్యూని. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బై కర్బింగ్ దిస్ ఫేక్ న్యూస్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ కెన్ ఎన్ష్యూర్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ ద పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ మీదన అండ్ అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీదన మనకి ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నింటినీ తీసేయటం వల్ల పీపుల్ మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే గవర్నమెంట్కి సంబంధించి యాక్సెస్ చేసుకుంటారు. సో దాని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క నమ్మకం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీదన ఉంటుంది పీపుల్కి అని కూడా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేస్తుందండి. సో బట్ హౌఎవర్ దేర్ ఆర్ సర్టైన్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బాంబే హైకోర్టు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023 మనకి ఏవైతే ఉన్నాయో సో ద క్లియర్ డెఫినేషన్ అనేటువంటిది మనకి లేదు. సో ఫేక్, మిస్లీడింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాల్స్ అనేటువంటి దాని మీదన దెర్ ఈజ్ నో క్లియర్ కట్ డెఫినేషన్. వాట్ కన్స్టిట్యూట్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్, వాట్ కన్స్టిట్యూట్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి వాటికి డెఫినేషన్ అనేటువంటిది క్లియర్గా లేదు. అండ్ ఇవి చాలా వేగ్గా ఉన్నాయి, చాలా బ్రాడ్గా ఉన్నాయి. అంత బ్రాడ్గా ఉన్నప్పుడు ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ misuse this particular provision in taking out the content about it. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎనీ ఎగ్నిస్ట్ ఇన్ఫర్మేషన్, ఎనీ యాంటీ ప్రొటెస్ట్, ఏదన్నా కూడా ఎఫ్సియు ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఆ కంటెంట్ని రిమూవ్ చేయించేటువంటి అవకాశాలు, పొటెన్షియల్ అబ్యూజ్ అనేటువంటిది ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో దేర్ ఈజ్ నో క్లియర్ కట్ డెఫినేషన్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ మనకి బాంబే హైకోర్టు క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే, హై ప్రయారిటీ ఓవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫో ఓవర్ అదర్ ఎంటిటీస్. So Bombay High Court is asking the central government only one question. See, fact checking unit is nice. So okay, it basically information అనేటువంటిది whether is it true or not అనేటువంటి దాన్ని చెక్ చేసి మనకి డైరెక్షన్స్ ఇష్యూ చేస్తుంది. దీని మూలాన మనకి ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యాక్ట్ ఈ యొక్క రాంగ్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉన్నటువంటి దాన్ని తీయించేస్తుంది. బట్ వై ఓన్లీ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్? వై నాట్ అదర్ ఎంటిటీస్?
ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆన్లైన్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్లో మిగతా ఎంటిటీస్ మీద కూడా మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా. సో వై నాట్ వీ ఫోకస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే? వై యు ఆర్ గివింగ్ ఓన్లీ హై ప్రయారిటీ ఓన్లీ టు దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి మాత్రమే మీరు ఎందుకు అంత హై ప్రయారిటీ అయితే ఇస్తున్నారు? ఇట్ ఈస్ బేసికల్లీ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ ఈస్ నథింగ్ బట్ రైట్ టు ఈక్వాలిటీ, విచ్ ఈస్ ఆల్సో ఈవెన్ ఏ ఫండమెంటల్ రైట్. సో ద గివింగ్ the high priority over the central government related information over the other entities. సో ద రిమైనింగ్ ఎంటిటీస్కి సంబంధించినటువంటిది కూడా మనకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది. సో మరి దాన్ని కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఓవరాల్గా అంతటిని ఒకటే అంబ్రెల్లాలో పెట్టి మీరు కవర్ చేసి ఉండుంటాయి, మీరు అడ్రస్ చేసి ఉండుంటే ద థింగ్స్ మైట్ బి డిఫరెంట్. బట్ నౌ యూ ఆర్ షోయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ సంథింగ్ అబ్జెక్షనబుల్ అని చెప్పేసి మనకి బాంబే హైకోర్టు చెప్తున్నారండి. అండ్ అలాగే ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ వైలేట్స్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పర్టికులర్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్. సో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఎక్సర్సైజెస్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనకైతే కనుక ఉంటుంది. వాళ్ళు దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ డిసెంట్. సో దిస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఇంక్లూడ్స్ ద రైట్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్ని కూడా మనకి క్రిటిసైజ్ చేసేటువంటి ఫెయిర్ క్రిటిసిజం చేసేటువంటి ఫండమెంటల్ రైట్ పీపుల్కి అయితే ఉంది. బట్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ద్వారా మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈవెన్ దో అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయినా, ఈవెన్ దో ఇట్స్ ఎ ఫెయిర్ క్రిటిసిజం అయినా కూడా మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి తీసేసేటువంటి అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. అలా తీసేసినట్లయితే ఆ యొక్క పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ మనకి వైలేట్ అవుతాయి అని చెప్పేసి మనకి ఆర్గ్యూ చేస్తున్నారండి మనకి. దిస్ వాజ్ ఎ థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. అండ్ నెంబర్ 1 ఫోర్త్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఇట్ లీవ్స్ ద స్టేట్ టు డిటర్మైన్ వాట్ ఈజ్ ట్రూ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈజ్ బోగస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అసలు ఓవరాల్గా ఏ న్యూస్ ఐటమ్ ఇది విచ్ వన్ ఈజ్ ట్రూ అండ్ విచ్ వన్ ఈజ్ ఫాల్స్ అని చెప్పి ఫైనల్ డెసిషన్ మేకర్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్. సో ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెల్లింగ్, సో ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నౌ విల్ డిటర్మైన్ వెదర్ దిస్ పర్టికులర్ న్యూస్ ఐటమ్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అంటే పీపుల్ సిటిజన్స్ ఏం చూడాలి, వాళ్ళు ఏం వినాలి అనేటువంటిది కూడా, సో ఏం చూడకూడదు ఏం వినకూడదు అనేటువంటిది కూడా మనకి గవర్నమెంట్ చూడటానికి డిసైడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా అని చెప్పేసి మనకి పిటిషనర్స్ కూడా ఆర్గ్యూ చేస్తున్నారండి. అండ్ ఫిఫ్త్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేట్ సెన్సార్షిప్ని మనకి ఇది ప్రమోట్ చేస్తుంది. సో ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది స్టేట్ సెన్సార్షిప్. సో ద స్టేట్ గవర్నమెంట్ విల్ ట్రై టు కంట్రోల్ everything that is happening on these online platforms. If anything is against to it, then immediately it will control it. So that means it will immediately impose the censorship impose చేసి ఎవరో కూడా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా సో మనకి ఇది చేయకూడదు అనేటువంటి స్టేట్ సెన్సార్షిప్ను కూడా మనకి ప్రమోట్ చేసేటువంటి అవకాశాలు ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా చాలా ఉన్నాయి అని చెప్పి కూడా పిటిషనర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో బై టేకింగ్ ఆల్ దీస్ ఇన్ టు కన్సిడరేషన్ మనకి బాంబే హైకోర్టు మనకి ఏం చేసింది అని అంటే కనుక ఈ యొక్క జడ్జిమెంట్ ఈ యొక్క అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్ట్రైక్ ఆఫ్ అయితే చేసేసారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు కవర్. ఒక్కసారి మనం రివిజన్ చేసుకున్నట్లయితే కనుక సో ద బాంబే హైకోర్ట్ స్ట్రైక్ డౌన్ ద సెంటర్స్ అమెండెడ్ ఐటీ రూల్స్. ఐటీ రూల్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్. మన కంట్రీలో ఏ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేటువంటి యాక్ట్ ఉంది. దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ రూల్స్ వచ్చేసి 2021లో తీసుకుని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దాన్ని అమెండ్మెంట్ చేస్తూ మనకి ఏం తీసుకొచ్చారు 2023లో
ఏప్రిల్ 2023లో మనకి కొత్త అమెండ్మెంట్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద FCU, ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ యొక్క పర్పస్ ఏంటి? సెంట్రల్ మొత్తం ఆల్ ఓవర్ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ ప్లాట్ఫామ్స్ అంతటినీ కూడా మనకి స్కాన్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏవైనా ఉంటే, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటివి ఏవైనా తప్పుడు ప్రచారాలు ఉంటే అలాంటి వాటిల్ని హైలైట్ చేసి ఫ్లాగ్ చేసి మనకి ఏ ఇంటర్మీడియట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ని హోస్ట్ చేస్తుందో వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారు. సో డైరెక్షన్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ యొక్క కన్సర్న్డ్ ఇంటర్మీడియరీ ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియరీ ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో హోస్ట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలి. బీట్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ బీట్ ఎనీ ఇమేజ్ ఆర్ బీట్ ఎనీ వీడియో, వాట్ ఎవర్ మే బీ. సో మనకి ఇన్ ఎనీ ఫామ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఫేక్, సంథింగ్ విచ్ ఈస్ మిస్లీడింగ్, సో దెన్ ఇమీడియట్లీ దాన్ని రిమూవ్ చేసేయాలి అనేటువంటిది అయితే చెప్తున్నారండి. అండ్ ఇలా మెయింటైన్ చేయటం వల్ల దట్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఆ పలానా ఇంటర్మీడియరీకి డైరెక్షన్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా రిమూవ్ చెయ్యకపోతే సో దెన్ దట్ ఇంటర్మీడియరీ విల్ బి లయబుల్ ఫర్ దాట్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటిది కోల్పోతుందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇంటర్మీడియరీ రూల్స్, ఓకే, అమెండ్మెంట్ రూల్స్ 2023. సో దీనికి సంబంధించినటువంటివి పిటిషన్ అనేటువంటిది మనకి బాంబే హైకోర్టులో వేశారు. ఈ యొక్క ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ని సుప్రీంకోర్టు కూడా మనకి స్టే అయితే విధించారు. అండ్ రీసెంట్గా మనకి బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పారండి. ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చేసి మనకి ఏంటి? సో జడ్జిమెంట్ ఈజ్ బేసికల్లీ స్ట్రైక్ ఆఫ్ the amendment rules 2023, citing the reasons that it is violative of article number 14 of the constitution, violative of article number 19 of the constitution, and at the same time so the definitions of the fake, misleading and definitions are not too specific, they are vague and as well as too broad. ఇది ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే స్టేట్ సెన్సార్షిప్ని ప్రమోట్ చేస్తుంది. సో ద స్టేట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ బి ద ఫైనల్ ఇంటర్ప్రిటర్, ఫైనల్ ఆర్బిటర్ కాదు. ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కరెక్టా, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి డిసైడ్ చేసేటువంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ నాట్ డూ ఇట్ అని చెప్పి మనకి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈవెన్ ద గివింగ్ ద హై ప్రయారిటీ ఓవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో బీన్ criticized by the court. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఒకసారి మనం ఇదే ఆర్టికల్ ఒకసారి చదివేస్తే చూడండి. ద బాంబే హైకోర్ట్ ఆన్ ఫ్రైడే స్ట్రక్ డౌన్ ద అమెండెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2023. అమెండెడ్ అని ఎందుకు అంటున్నారు? అమెండెడ్ అంటే ఆల్రెడీ 2021లో మనకి రూల్స్ పబ్లిష్ చేశారు, దానికి మళ్ళీ మనం అమెండ్మెంట్ చేయడం జరిగింది 2023లో, విచ్ ఎంపవర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు సెటప్ సంథింగ్ కాల్డ్ యాజ్ FCU, ఫ్యాక్ట్ చెక్ యూనిట్, టు ఐడెంటిఫై, ఏం ఐడెంటిఫై చేయడానికి? టు ఐడెంటిఫై ద ఫేక్, false and misleading information about the government and its establishments on social media. So okay, and as well as its establishments on social media. So the tiebreaker judge, Justice Atul Sharat Chandra Kumar Chandurkar, delivered the verdict on Friday after a division bench of justices had a split verdict. He said that the Information Technology Intermediary Guidelines Amendment Rules violated Article number 14 of the Constitution, which is right to equality, Article number 19, which is freedom of speech and as well as expression, and 19 of 1 of G, which is freedom and right to profession of the Constitution. See, judge మనకి ఏం చెప్తున్నారంటే the expression fake, false and misleading in the rules are vague. They are completely vague and absence of any definition, he added. So okay, there should be a clear definition, there should be a specific definition. So this should not be vague and it should not be broad in such a way, so because it may lead to potential abuse by the government. So okay, abuse చేసి మనకి అపోజిషన్ మెంబర్స్ని లేకపోతే యాంటీ గవర్నమెంట్ పీపుల్ ఎవరైతే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళని సప్రెస్ చేయడానికి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని మనకి ఫండమెంటల్ రైట్ని టు ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్టెంట్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోనివ్వకుండా చేయడానికి ఇదైతే కనుక
దారితీస్తుందని చెప్తున్నారు. ద ఇంపగ్నెడ్ రూల్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ కోవా ఆన్ ఇంటర్మీడియరీ. సో ద స్టేట్మెంట్ సెడ్. So set up in April 2023, the Ministry of Electronics and IT established this so-called FCU, fact checking unit అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు by amending the IT rules 2021. Subsequently, political satirist and stand-up artist Kunal Kamra, the Editors Guild of India, the News Broadcasters and Digital Association, through Internet Freedom, filed a writ petition in Bombay High Court against the IT Amendment Rules 2023, calling them as arbitrary, violating the fundamental rights of speech and expression and as well as vague. So, ఈ యొక్క కునల్ కామరా వీళ్ళందరూ కూడా కలిపి మనకి ఏంటంటే బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారనమాట. రిట్ పిటిషన్ లైక్ అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ఒకవేళ సుప్రీంకోర్టులో ఫైల్ చేయాలి అంటే ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇవి మనకి ఏంటంటే రిట్ జ్యూరిస్డిక్షన్స్, రిట్ చేసే పవర్ మనకైతే కనుక ఈ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అండి మనకి రిలేటెడ్ టు దట్ ఆఫ్ దీస్ పర్టికులర్ రూల్స్ అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఆర్ దీస్ అమెండ్మెంట్ రూల్స్ 2023లో ఏం చేస్తున్నారు, ఇలా ఈ రూల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి గవర్నమెంట్కి అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ సో దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ రిలేటెడ్ థింగ్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు అర్థం కావాలి. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూ. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి.